भवति नक्षत्राभायतनम् आयतनवान् भवति यो नक्षत्रस्यायतनं वेधाम् आयतनवान् भवति अपो भै नक्षत्रस्यायतनो आयतनवान् भवति य एवं नारायणे नमोस्तुते స్వామివారికి అమ్మవారికి తలంబ్రాలు అందరూ కూడా మనస్సు నమస్కారం చేసుకోండి. రాజా రామచంద్ర భగవానికి రాజా రామచంద్ర భగవానికి తలంబ్రాల బాగా కృష్ణయో అమృతస్తమః శుక్లే వదామస్య దుర్యాని దక్షిణానాం ప్రతిగ్రహే వరదశ్చిత్తమాగోజం వారస్ అక్షరాలు ఈ గ్రామంలో కనీసం 20 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల నుంచి కళ్యాణం చేస్తున్నాము. మరియు మందిర నిర్మాణం కూడా స్టార్ట్ చేసినాము. సగం వరకు వచ్చింది. మరో సంవత్సరం వరకల్లా కళ్యాణం గుడి సర్పంచ్ గారి సహకారము, భక్తుల సహకారము, అందరు ఇతర సర్పంచులు అందరి సహకారంతో గుడి నిర్మాణం జరుగుతున్నది. వచ్చే సంవత్సరం వరకు మళ్ళీ గుడి కట్టి కళ్యాణం చేస్తాం ఖచ్చితంగా. ఈ గ్రామస్తులందరి తీర్మానము, గ్రామస్తులందరి కోరిక మేరకు ఎలాంటి ఆటంకం లేకుండా అలాగే గుడి స్టార్ట్ చేసి మా రామాలయం స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ సంవత్సరం వరకల్లా గుడి పూర్తి చేసి కళ్యాణం అందులోనే చేయాలని మా యొక్క మనస్ఫూర్తి యొక్క కోరిక. ఆటంకం రాకుండా కళ్యాణం జరిపిస్తున్నాం. ఇక్కడ మా స్నేహయుత తరపు నుంచి స్టార్ట్ చేసినప్పటికీ ఊరు గ్రామ ప్రజలందరూ సహకరించి ప్రతి ఒక్కరూ కులాలకు అతీతంగా ఇక్కడ పనిచేస్తూ సహకారం చేస్తూ ఈ కళ్యాణం జరిపిస్తున్నాము. 2 సంవత్సరాలకు ముందు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం చెదపట్ల గ్రామంలో మరి రంగరంగ వైభవంగా మా గ్రామ పెద్దల ఆశీర్వాదంతో మరి గత 22-23 సంవత్సరాల నుంచి మరి ఏకదాటిగా ఏనాడు కూడా ఎలాంటి అడ్డంకాలు జరగకుండా మరి మా గ్రామ పెద్దలు మా గ్రామస్తులందరికీ సహకరించుకుంటూ మరి ఇక్కడ నడుపెట్టున ఉన్న హనుమాన్ టెంపుల్ దగ్గర మరి ప్రతి సంవత్సరము రంగరంగ వైభవంగా మరి ఇక్కడ శ్రీరామరామం కళ్యాణం రోజు నాడు మంచి కళ్యాణం చేసి మరి ప్రజలందరికీ ఆశీర్వాదం ఇచ్చి మంచి భోజన తీర్థాలు ప్రసాదించి మరి అదేవిధంగా మరి మన గ్రామంలో మా పెద్దలు జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతు చైత్రమాసము శుక్లపక్షము. ఈరోజు శ్రీరామనవమి సౌమ్యవాసనము. అత్యంత వైభవంగా సీతారాంపేట గ్రామంలో సీతారామ ఆంజనేయ స్వామి దేవస్థానము. అందులో భక్తజనులందరూ కూడా ఐక్యమత్యమై ఈరోజు సీతారామ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని అత్యంత వైభవంగా రామ విగ్రహవాన్ ధర్మ అంటే
విగ్రహ రూపంలో ధర్మాన్ని మనకు చూపిస్తున్నవాడు రామచంద్రుడు. కాబట్టి మనమందరూ కూడా రాముల వారి బాటలో పయనించి ఆయన అనుగ్రహంతో ఎంతో ఎదిగి మనము ధర్మాన్ని నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లాగే ఈరోజు అత్యంత వైభవంగా శ్రీరామనవమి మహోత్సవము పూర్తయింది. అక్కడిది వాయిదా Thank you.